హ్యాండ్ అండ్ రిస్ట్లో స్పెషలిస్ట్గా మీరు రావడానికి కారణం ఏంటి? నరాల్ని వాటికి దెబ్బ తగలకుండా మెల్లగా ప్లేట్ దాకా వెళ్ళటము, తర్వాత మంచిగా స్కిన్ క్లోజ్ చేయటము, ఇవంటే నాకు చాలా నచ్చేది. ఈ ట్రిగ్గర్ ఫింగర్ వస్తుంది కదా, ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎక్కువ మొబైల్స్ యూస్ చేస్తున్నాం కదండి, ఏమవుతుందంటే చాప్మన్ ట్రై చేసినప్పుడు టక్ మని ఫోర్స్తో వచ్చేస్తుంది. నరాలు కట్ అయిపోతే వాటికి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో కుట్టడము, మణికట్టు తెగిపోతే వాటిని టైంకి తీసుకొస్తే దాన్ని జాయిన్ చేయటము, ఇవన్నీ మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీ జరుగుతాయి. ఎంతసేపట్లో ఏ జాగ్రత్తలు తీసుకొని మీ దగ్గరికి వస్తే దాన్ని యాస్టీస్గా అతికిస్తారు? స్టోర్ చేసి ప్రాపర్గా 6 hours టైంలో మన దగ్గరకు తీసుకురాగలిగితే వీ కెన్ జాయిన్. ఎక్కువ మంది స్టిఫ్ ఫింగర్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నదే కదా, వేలే కదా, అది మానిపోతుందిలే, వచ్చేస్తుంది అనుకొని అశ్రద్ధ చేస్తారు. తర్వాత 2 నెలల తర్వాత ఏంటంటే వాళ్ళకి ధీరజ్ గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే ప్రొఫెసర్ చెప్తున్నట్టుగా చాలా ఎక్స్ప్లెయిన్ చాలా చక్కగా ఉంది. జర్మంటన్ హాస్పిటల్ pioneers in world class orthopedic cardiology and multi specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జర్మంటన్ హాస్పిటల్లో ఉన్నాం. జర్మంటన్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ రంగంతో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అక్కిదాస్ ధీరజ్ గారు ఉన్నారు. చాలా ఫేమస్ ఇన్ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్గా ఈ హాస్పిటల్లో పేరు ప్రతిష్టలు సాధించారు. దాదాపు 10 సంవత్సరాలు ఈ రంగంలో అనుభవం ఉంది. వెల్కమ్ సార్ ధీరజ్ గారు. వెల్కమ్. హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జరీస్ అంటే జర్మంటన్ హాస్పిటల్కి ఈ సిటీలో పెట్టింది పేరు. అందులో గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు. చాలా ఫేమస్ మీనాక్షి మిషన్ మదురైలో చేశారు. ఆ తర్వాత ఇండియాలోనే ఇప్పుడు హ్యాండ్ సర్జరీస్లో టాప్ హాస్పిటల్ గంగా హాస్పిటల్ చేశారు. అవును. దీంట్లో ఈ స్పెషలైజేషన్ హ్యాండ్ అండ్ రిస్ట్లో స్పెషలిస్ట్గా మీరు రావడానికి కారణం ఏంటి? నాకు ఆర్థోపెడిక్ ట్రైనింగ్ అప్పుడు మిగతా ఫ్రాక్చర్స్ ప్లేట్ వేసేటప్పుడు, రాడ్ వేసేటప్పుడు ఉండే కట్ చేస్తాం కదండి స్కిన్ లోపల ఉన్న కండరాలు. సో ఆ డిసెక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. సో నరాల్ని వాటికి దెబ్బ తగలకుండా, అంటే ఇంజురీ చేయకుండా మెల్లగా ప్లేట్ దాకా వెళ్ళటము, తర్వాత మంచిగా స్కిన్ క్లోజ్ చేయటము, ఇవంటే నాకు చాలా నచ్చేది. సో ఈ హ్యాండ్ సర్జరీ స్పెషాలిటీలో చూస్తే మనం ఎక్కువ ఈ నరాల గురించి, రక్త నరాల గురించి, తర్వాత చిన్న చిన్న ఫైన్ సర్జరీస్ ఉంటాయి అనమాట. ప్లాస్టిక్ సర్జన్ ఎట్లాగైతే ఫైన్గా స్మూత్ మంచి స్కార్స్, ఏమీ మచ్చలు ఎక్కువ లేకుండా ఫైన్ సర్జరీ చేస్తారు, ఈ హ్యాండ్ సర్జరీలో కూడా అట్లాగే చేస్తాం. నరాలని వాటికి ఏమైనా కట్ అయితే రిపేర్ చేయటము, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మా దగ్గర, వాటితో మెల్లగా చిన్న మన హెయిర్ సైజ్లో ఉండే స్టిచెస్ వాడతాం అనమాట, నరాలు కుట్టడానికి, రక్త నరాలు కుట్టడానికి. అవి నాకు చాలా నచ్చింది, అందుకని ఆ ఫీల్డ్లో అట్లా కంటిన్యూ. ధీరజ్ గారు, 10 yearsలో మీకు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. ఆ తిమ్మిర్లు వల్ల నాకేదో అయిపోతుంది బాడీలోనే భయం అనేది వాళ్ళు కలుగు. ఎక్కువగా తిమ్మిర్లు ఎందుకు వస్తాయి అంటే? తిమ్మిర్లు నరాల ప్రాబ్లం వల్ల వస్తాయండి. మామూలుగా జనరల్గా 2 చేతుల్లో తిమ్మిర్లు వస్తే అది మామూలుగా బాడీ జనరల్ ప్రాబ్లం అన్నట్టు. లైక్ డయాబెటీస్లో మనకి అరిచేతుల్లో, అరికాల్లో తిమ్మిర్లు వస్తాయి. అంటే డయాబెటిక్ ఉంటేనే వస్తాయి. డయాబెటీస్ ఉంటే 2 చేతుల్లో వస్తాయి, 2 కాళ్ళలో 2 చేతుల్లో అరికాళ్ళు ఉంటాయి. తర్వాత B12 డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీలో ఉన్న ప్రాబ్లం కూడా సేమ్, అరిచేతుల్లో 2 sides వస్తాయి అనమాట. ఇప్పుడు ఓన్లీ ఒక సైడే మనకి తిమ్మిర్లు వస్తున్నాయి అనుకోండి, చేతిలో మాత్రమే వస్తున్నాయి అంటే అది నరం ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇక్కడ మణికట్టు దగ్గర మనకు ఒక నరం ఉంటుంది, మీడియన్ నర్వ్ అంటారు దీని పేరు. ఆ మీడియన్ నర్వ్ వచ్చేసి కొంతమందికి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి ఆ నరము ఒత్తుకుపోతుంది. ఇక్కడ ఈ నరం ఫంక్షన్ ఏంటంటే బొటన వేలు 2-3 వేలకి స్పర్శనివ్వటం, 4వ వేలు కూడా ఒక సగానికి స్పర్శ ఇవ్వటం. ఆ స్పర్శ తగ్గిపోతుంది, తిమ్మిర్లు వచ్చేస్తాయి. మణికట్టుని కింద పెట్టినప్పుడు ఆ నరం ఇంకా ఎక్కువ ఒత్తుకుంటుంది, ఇంకా తిమ్మిర్లు ఎక్కువ అవుతాయి. నైట్ టైం ఎక్కువ ఉంటుంది తిమ్మిర్లు వీళ్ళకి, పాపం నిద్ర కూడా పట్టదు. ఎర్లీగా మనము రికగ్నైజ్ చేస్తే దీనికి కొన్ని నరం టెస్ట్లు ఉంటాయి, అవి చేసుకొని ప్రాబ్లం సివియర్గా ఉంటే మనము ఆపరేషన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఉంటే ఓన్లీ మెడిసిన్స్, చిన్న బెల్ట్స్ పెట్టుకొని ట్రీట్ చేసుకోవాలి. ఎక్కువగా మీ దగ్గర ఏంటంటే ఎఫర్టబుల్ ప్రైసెస్ ఉంటాయి, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, అనవసరంగా సర్జరీస్ చేయరు, అనవసరమైన టెస్ట్లు కూడా చేయరు, టెస్ట్లు చేయరు అనేది. తర్వాత తిమ్మిర్లు మీరు ఇప్పుడు అరిచేతిలో చెప్పారు. అదేవిధంగా తిమ్మిర్లు ఇక్కడ షోల్డర్, మెడ నుంచి దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం వల్ల ఎక్కువ వస్తుందండి. మెడలో మనకి వెన్నపూస ఎముకల మధ్యలో డిస్క్ అని చెప్పేసి ఒక మెత్తటి పదార్థం ఉంటుంది. అది ఎక్కువ పనులు చేయటం వల్ల కానీ, సాఫ్ట్వేర్ జాబ్స్లో ఒకే పొజిషన్లో ఎక్కువ టైప్ చేయటం వల్ల కానీ
ఆ డిస్క్ కొంచెం కొంచెం బయటకు వచ్చి మనకి చేతులకు వచ్చే నరాల మీద ఒత్తుకోవటం స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి చేయి మొత్తము గుంజటము, తిమ్మిర్లు రావటము, బలం తగ్గటము, ఇవన్నీ మెల్లమెల్లగా జరిగే ప్రాసెస్. యాజ్ ఎ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్గా మీరు ఇటువంటి కేసులు రోజుకి ఎన్ని వస్తుంటాయి? మీరు ట్రీట్మెంట్ చేస్తారు, ఆపరేషన్ చేయటం ఎన్ని చేస్తుంటారు కదా, ఏ విధంగా ఉంటుంది అంటారు? ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ మనము పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి. పేషెంట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మనకి డైరెక్ట్గా మనము ఈ స్కాన్ తీసుకుని రండి అని మనం చేయకూడదు. డైరెక్ట్గా ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ప్రాబ్లం ఏంటి, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏ పనులు చేస్తే ఎక్కువ అవుతుంది, పేషెంట్ని ఎగ్జామిన్ చేయటము, ప్రెస్ చేయటము, పెయిన్ ఎక్కడుందో చూడటము, ఇంకా మజిల్స్ ఎట్లా ఉన్నాయి, నర్వ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత రైట్ ఇన్వెస్టిగేషన్ని మనం అడ్వైస్ చేస్తాం. దెన్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ మనము మెడికల్ మేనేజ్మెంట్లో వెళ్తాము. ఇంకా సివియర్గా మెడికల్ మేనేజ్మెంట్తో కూడా తగ్గట్లేదు అంటే అప్పుడు మనము సర్జరీకి వెళ్తాం. డైరెక్ట్గా సర్జరీకి ఏం వెళ్ళము. తీవ్రతను బట్టి, ప్రాబ్లమ్ని బట్టి, అవసరాన్ని బట్టి మాత్రమే సర్జరీ. ఈ ట్రిగ్గర్ ఫింగర్ వల్ల ఇది వస్తుంది కదా, ఎక్కువ కేసెస్ వస్తున్నాయి, దాన్ని మీరు ఎలా చూస్తారు? ట్రిగ్గర్ ఫింగర్ అనేది మనం షుగర్లో ఎక్కువ చూస్తాం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఈ రెండు ఉంటేనే మాత్రం కాదు, ఎక్కువ వీళ్ళలో చూస్తాం మనం. మిగతా వాళ్ళకి కూడా రావచ్చు. ఎక్కువ ఫింగర్ మూమెంట్స్ ఫ్రీక్వెంట్గా టైపింగ్ చేస్తున్న వాళ్ళకి, ఈ మధ్య థంబ్ ఎక్కువ మొబైల్స్ యూస్ చేస్తున్నాం కదండి, ఏమవుతుందంటే మనకి వేళ్ళు మడిచే కండరాలు ఈ బొటన్ వేలు నుంచి మిగతా వేళ్ళ నుంచి ఈ జాయింట్ రీజన్కి వచ్చేసరికి ఒక సొరంగం లాగా ఉంటుంది. ఆ సొరంగం గుండా వెళ్ళేటప్పుడు కొంతమందికి ఇట్లాగా ఎక్కువ పని చేసే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ సొరంగం చిన్నగా అయిపోతుంది. సో ఈ మడిచే కండరము అంత ఫ్రీగా వెళ్ళదు, టైట్ అయిపోతుంది. ఓకే. సో మనము మడవమన్నప్పుడు వేళ్ళు మడవగలరు అని, చాపమన్నప్పుడు ఒక పొజిషన్లో ఆగిపోతుంది. ఓకే, కొన్ని మాత్రం అట్లా వస్తుంది, చాపలేరు. ఇట్లాగా చాపమని ట్రై చేసినప్పుడు టక్ మని ఫోర్స్తో వచ్చేస్తుంది. మనకి ఎట్లాగైతే గన్ ట్రిగ్గర్ నొక్కినప్పుడు టక్ అని ఓపెన్ అవుతుందో అట్లాగే వేలు కూడా ట్రక్ అని ఓపెన్ అవుతుంది. సో దీన్ని ట్రిగ్గర్ అంటాం మనం. చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. ధీరజ్ గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే యాజ్ ఎ ప్రొఫెసర్ చెప్తున్నట్టుగా చాలా ఎక్స్ప్లెయిన్ చాలా చక్కగా ఉంది. ఇప్పుడు హ్యాండ్ సర్జరీస్ చాలా కీలకం, ఎందుకంటే చేతులు అన్ని కాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాయి అన్నట్టుగా ఈ సర్జరీస్ పాయింట్ ఆఫ్ ఈ హాస్పిటల్కి, ఈ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జరీస్లో టాప్ హాస్పిటల్ జర్మంటన్ హాస్పిటల్ అని ఈ పేరు రావడానికి కారణం ఏమంటారు? మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ జరుగుతాయండి. హ్యాండ్ అండ్ రిస్ట్ సాఫ్ట్ టిష్యూస్ జరుగుతాయి. అంటే వేళ్ళు, ఫింగర్ టిప్స్ తెగిపోయిన వాళ్ళకి మనం చిన్న చిన్న ఫ్లాప్స్ అంటే పక్కనున్న వేళ్ళ నుంచి ఆ వేళ్ళ నుంచే కొంచెం స్కిన్ని తీసుకొని కవర్ చేయటము, అట్లాంటి సర్జరీస్ జరుగుతాయి. అన్ని రకాల ఫ్రాక్చర్స్, ఫ్రెష్గా ఇంజరీ అయిన ఫ్రాక్చర్స్, తర్వాత 2-3 నెలల తర్వాత లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా మనము అప్రోప్రియేట్గా స్క్రూస్ కానీ ప్లేట్స్ కానీ వాడతాము. చిన్న చిన్న ప్లేట్స్ ఫింగర్స్కి అవి వాడతాము. తర్వాత మైక్రో సర్జరీస్ ఉన్నాయి మన దగ్గర. నరాలు కట్ అయిపోతే వాటికి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో కుట్టటము. తర్వాత మేజర్ యాక్సిడెంట్స్ అయిపోయిన తర్వాత నరాలు తెగిపోతే వాటికి కూడా మైక్రోస్కోప్లో చూసుకొని నరాలని జాయిన్ చేయటము. ఫింగర్స్ రిస్ట్ మనకి మణికట్టు తెగిపోతే వాటిని టైంకి తీసుకొస్తే దాన్ని జాయిన్ చేయటము. ఇవన్నీ మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీ జరుగుతాయి. సూపర్. కాబట్టి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు వస్తుంది. డాక్టర్ ధీరజ్ గారు, ఇప్పుడు మేజర్ యాక్సిడెంట్లు, ఓఆర్ఆర్ మనకు తెలుసు, యాక్సిడెంట్లు అవుతుంటాయి. కాలు చేయి తెగిపోతాయి. ఒకవేళ ఒక చెయ్యి కాలు తొలగిపోయినప్పుడు బాడీ నుంచి ఎంతసేపట్లో ఏ జాగ్రత్తలు తీసుకొని మీ దగ్గరికి వస్తే దాన్ని యాస్టీస్గా అతికిస్తారు? ఎస్ అండి. సో ఇది చాలా మందికి తెలియదు, అవేర్నెస్ లేదు. ఒక వేలు కానీ మణికట్టు దగ్గర కానీ ఎక్కడ కానీ చేతుల భాగం తెగిపోతే దానికి 6 hours ఇస్ ద గోల్డెన్ టైం. 6 hours. ఓకే. తెగిపోయిన వేలుని వెంటనే మనము ఒక సెలైన్తో తడిపిన ఒక గాజ్ కానీ కాటన్ కానీ దాంట్లో చుట్టేసి, దాంట్లో ఐస్ ఏమైనా పెట్టాలి? ఐస్ డైరెక్ట్గా తగలకూడదు. ఈ వేలుని, తడిపిన వేలుని ఒక కవర్లో పెట్టాలి. ఓకే. దాన్ని ఇంకొక కవర్లో, ఐస్ ఉన్న కవర్లో లేకపోతే చల్లటి నీళ్ళున్న కవర్లో పెట్టాలి. డైరెక్ట్గా తగలకుండా ఈ కవర్లో ఉన్న వేలుని ఇంకొక కవర్లో పెట్టాలి. రైట్. సో డైరెక్ట్గా తగలకుండా ఉంచుకోవాలి. డైరెక్ట్గా తగిలితే ఆ వేలు బాగా రక్తనాళాలని స్ట్రింక్ అయిపోతాయి. ఓకే. సో ఇది మనము స్టోర్ చేసి ప్రాపర్గా 6 hours టైంలో మన దగ్గరకు తీసుకురాగలిగితే వీ కెన్ జాయిన్. డెఫినెట్గా మళ్ళీ తిరిగి ఆ ఏలు కానీ ఆ చేయి కానీ వచ్చేసి. ఎస్. అన్లెస్ బాగా క్రష్ అయిపోయి వెజల్స్ అని డ్యామేజ్ అయిపోతే తప్ప యూజువల్గా వాటి మంచిగా నీట్గా కట్ అయ్యి వెజల్స్ అన్ని మంచిగా ఉంటే వీ కెన్ జాయిన్. ఆ వెజల్ మళ్ళీ సర్క్యులేషన్ రిస్టోర్ అయిపోతుంది, పింక్ కలర్ వచ్చేస్తుంది. మూమెంట్స్ అన్ని మనం గ్రాడ్యువల్గా స్టార్ట్ చేస్తాం. చాలామంది ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా మీ దగ్గర పేషెంట్స్ వస్తారు. యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికా కంట్రీస్ కావచ్చు, మిగతా రాష్ట్రాల నుంచి కావచ్చు. మల్టిపుల్గా 250 బెడ్స్ హాస్పిటల్ వేరియస్ ప్లేస్లో కూడా విస్తరిస్తూ ఉన్నారు.
మీరు పేషెంట్లకి ఇంతమంది పేషెంట్స్ మీ దగ్గర రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? హాస్పిటల్ మీద నమ్మకం, స్టాండర్డ్గా మనము ఇప్పటివరకు ఇస్తున్న ట్రీట్మెంట్ రిజల్ట్స్, వాటిని చూసి పేషెంట్స్ రెగ్యులర్గా వస్తున్నారు. మన డాక్టర్స్ వాళ్ళతో మాట్లాడే తీరు, ఓకే, వీటన్నిటిని ఫాలో అప్స్, అదే రిసీవింగ్ పాయింట్, స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్. తర్వాత ఈ మైక్రో సర్జరీస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువగా ఈ హాస్పిటల్లో మంచి పెట్టింది పేరు. Yes. దాన్ని ఏ విధంగా మీరు చేస్తారు? మన దగ్గర ఒక హై క్వాలిటీ మైక్రోస్కోప్ ఉందండి. సో ఆల్ కైండ్ ఆఫ్ మైక్రో సర్జరీస్ మనము ఆ మైక్రోస్కోప్ యూస్ చేస్తాము. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మైక్రో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. సో వాటికి కావాల్సిన స్పెషలైజ్ స్టాఫ్ కూడా ట్రైన్ అయి ఉన్నారు దాంట్లో. సో మైక్రో సర్జరీస్ అన్ని మనము రెగ్యులర్గా. అదేవిధంగా ధీరజ్ గారు, స్పోర్ట్స్ కూడా మంచి మీ డిపార్ట్మెంట్ మంచి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. దాని స్పోర్ట్స్ ఇంజరీస్ కూడా మంచి పెట్టింది పేరు జర్మంటన్ హాస్పిటల్. దాన్ని ఒక యాజ్ ఏ రిస్ట్ హ్యాండ్ సర్జన్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు? రిస్ట్ లో మనము మోస్ట్లీ చూసేది TFCC ఇంజరీస్ అంటామండి. ఈ మనకి చేతిలో ఫోర్ ఆర్మ్ లో 2 బోన్స్ ఉంటాయి. రేడియస్ థంబ్ సైడ్ ఉండే బోన్ రేడియస్ అంటాము, ఈ లిటిల్ ఫింగర్ సైడ్ ఉండే బోన్ అల్నా. సో ఈ పాయింట్ లో మనకి ఎక్కువ స్పోర్ట్స్ ఇంజరీస్ చూస్తాం మన దగ్గర. ఎక్కువ రిస్ట్ ఇంజరీస్ లో TFCC కేసెస్ కూడా ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్పోర్ట్స్ ఇంజరీస్ లో వచ్చేది ఇదే TFCC ఇంజరీస్ అంటాము. వాటికి ఇనిషియల్ గా ఎక్స్రేలో మనకి లిగమెంట్స్ కాబట్టి ఎక్స్రేలో కనబడవు. మోస్ట్లీ MRI అవసరం అవుతుంది. MRIలో మనకి ఆ ఇంజరీ బాగా సివియర్ గా ఉంటే ఆర్థ్రోస్కోపీ, చిన్న హోల్ ఎట్లాగైతే మోకాలలో ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ చేస్తాము లిగమెంట్ ఇంజరీస్కి, వీటికి కూడా చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎక్కువ స్కిన్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ లిగమెంట్స్ కట్ అయిపోయిన వాటిని రిపేర్ చేసేస్తాం. ఎక్కువ మంది స్టిఫ్ ఫింగర్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అంటే ఏ వయసులో వాళ్ళకి ఇది వస్తుంది? ఇది ఫ్రాక్చర్స్ అయినప్పుడు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ని నెగ్లెక్ట్ చేస్తారు చాలా మంది. పిండి కట్టు వేసుకోకుండా నాటుకట్టు ఇట్లాంటివి ట్రై చేసి ఒక 2 నెలల తర్వాత వాళ్ళకి అశ్రద్ధ చేస్తారు. చిన్నదే కదా, వేలే కదా, అది మానిపోతుందిలే, వచ్చేస్తుందిలే అనుకొని అశ్రద్ధ చేస్తారు. తర్వాత 2 నెలల తర్వాత ఏంటంటే వాళ్ళకి వేలు ఒక పొజిషన్ లోనే ఫిక్స్ అయిపోతుంది, మడవలేరు, చాపలేరు, పనులు చేసుకోలేరు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనకి వెంటనే ఎంత తీవ్రంగా ఉందో ఎగ్జామిన్ చేసి చూస్తాం. స్టార్టింగ్ లో మనము ఫిజియోథెరపీతో మేనేజ్ చేయగలము అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉందో బ్లడ్ సర్క్యులేషన్ కూడా చూస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ తర్వాత కండరాలు టైట్ గా అయిపోయినాయా, ఫ్రంట్ స్కిన్ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాం. స్పర్శ ఎట్లా ఉంది, నరాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం. స్టార్టింగ్ స్టేజెస్ లో మనం ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. కొన్ని వారాలు తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు అంటే మనము కొంచెం స్కిన్ ఓపెన్ చేసుకొని లోపల ఏవేవి టైట్ కొనియో కండరాలు, జాయింట్ దాన్ని లూజ్ చేస్తాం, వాటిని లూజ్ చేస్తాము. అంటే ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఆ సమస్య? ఎక్కువ మందికి యంగ్, మిడిల్ ఏజ్ 20 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టిఫ్నెస్, ఫ్రాక్చర్స్ తర్వాత, దెబ్బలు తగిలిన తర్వాతనే మనం ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ చూస్తాం. కొద్ది డౌట్ అనమాట నాకు. చాలా మందిలో ఫ్రెండ్స్ లో ROL కూడా ఉంటుంది. లక్కీ అనుకుంటారు కదా. లక్కీ అంటారా? దాన్ని ఏమంటారు మీరు? మీరు వైద్య పరిభాషలో మీరేం చెప్తారు? లక్కీ అట్లా ఏం లేదు, కానీ ఈ పాలిడాక్టైల్ అంటారు దీన్ని. ఒక థంబ్ ఫింగర్ కానీ ఎక్స్ట్రా ఉంటుంది. యూజువల్ గా దాంట్లో ఉండే బోన్స్ అన్ని బాగా చిన్న చిన్నగా ఉంటాయి. వాటికి ఫంక్షన్ ఎక్కువేం ఉండదు, జస్ట్ కొంచెం వేలాడుతూ ఉంటుంది అంతే, సపోర్ట్ లేక. అట్లా ఉంటది. అంటే ROL ఉంది, అదృష్టం అంటారు కానీ అది యూజువల్ గా తక్కువ ఉంటుంది. వెరీ రేర్ గా కొంచెం బోన్ పార్ట్ ఉండొచ్చు. మనము ఆప్షన్ వాళ్ళకి ఇస్తాము, తీసేపించుకోవచ్చు అని. అది డిపెండ్స్, వాళ్ళకి విల్లింగ్ గా ఉంటే వి విల్ ప్లాన్ ఫర్ సర్జరీ. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మీర్జా జార్ఖండ్, ఆయన నేతృత్వంలో మీరు పనిచేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ఇచ్చే సలహాలు మీకు ఏ విధంగా ఉన్నాయి? చాలా ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీఈస్ అ వెరీ హంబుల్ మ్యాన్. సో ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా, ఏ పేషెంట్ గురించి కౌన్సిలింగ్ చేయాలన్నా కూడా ఐ కెన్ వెంటనే అప్రోచ్ చేసే పర్సన్ అనమాట. సో ఆల్వేస్ గైడ్ చేస్తారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. నిరంతరం ఆయన పర్యవేక్షణ. ఎస్. మల్టిపుల్ పేషెంట్స్ మీ దగ్గరకు వస్తారు. అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఎక్కువగా మీరు వచ్చే పేషెంట్స్ దేంతో, ఏ ప్రాబ్లం వల్ల వస్తారంటే? ఎక్కువ మంది నేను ఇక్కడ చూస్తున్న పేషెంట్స్ ఫ్రాక్చర్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్తో వస్తున్నారు. చెయ్యి విరగకపోవడం కానీ, యాక్సిడెంట్ అయిన తర్వాత ఫ్రాక్చర్ అలా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది. ఒక 1 month 2 months ఫస్ట్ బోన్ సెట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదంతా ఫెయిల్ అయిపోయింది. పిండి కట్టు, ఈ నాటుకట్లు కడతారు కదా, అవంతా చేసుకొని ఒక 2 months 3 months అయిపోయిన తర్వాత బాగా వేలు టైట్ అయిపోయి, వేలు చాపలేక, మణికట్టు లేపలేక, టైట్ గా ఒకే పొజిషన్ లో ఉండి తిప్పలేక ఆ కాంప్లికేషన్స్ వస్తున్నారు. సో నేను చూస్తుంది ఎక్కువ అదే, మన అవేర్నెస్ లేకపోవటం వల్ల.
అవును. అర్లీగా మనం వస్తే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మనం ప్లేట్ రాడ్ టైంకి వేసుకుంటే త్వరగా రికవర్ అయిపోయి మన పనులు చేసుకోవచ్చు అనే అవేర్నెస్ లేక చాలా మంది బోన్ సెట్టింగ్ సెంటర్స్ని తర్వాత వాళ్ళకి నచ్చిన ట్రీట్మెంట్స్ అలా చేసుకుంటున్నారు. అదేవిధంగా ధీరజ్ గారు మీ టీం అంతా కూడా గతంలో ఈ మధ్య కాలంలో 12 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ కుర్రాడు, చాలా అంటే కూలి పనులు చేసుకుంటుంటారు. అవును, అతనికి బొట్టిన వేలుతో పాటు ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్ అయిపోయింది. అవును, కట్ అయిపోతే కాల్ దగ్గర నుంచి తీసి వేలు తీసి బొట్టిన వేలు అతికించాం. ఇచ్చేసారు. ట్రాన్స్ఫర్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసిన హాస్పిటల్ తెలంగాణలో, yes. జర్మంటన్ హాస్పిటల్. అవునవును. దీన్ని ఆ బృందంలో ఉన్న మీరు Yes. మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? అది చాలా మేజర్ సర్జరీ అండి. టో ట్రాన్స్ఫర్ అనేది చాలా రేర్ గా ఓన్లీ కొన్ని సెంటర్స్ లోనే ఇండియాలో జరుగుతాయి. ఆ సర్జరీ ఇక్కడ జరగటం అనేది మన తెలంగాణకే గర్వకారణం. చాలా చిన్న పిల్లోడు కాబట్టి తనకున్న రక్తనాళాలు కూడా బాగా చిన్న సైజ్ లో ఉంటాయి, పల్చర్ ఉంటాయి, బాగా పల్చగా ఉంటాయి. మైక్రోస్కోప్ వాడి ఆ చిన్న సైజ్ నరాలకి మనం వాడే ఈ ఫోర్సెప్స్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇంకా చిన్నగా ఉండాలి. స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అవును. అనస్థీషియా కూడా స్పెషల్గా దానికి తగ్గట్టుగా ఇవ్వాలి. చిన్న పిల్లడికి ఎక్కువసేపు జరిగే సర్జరీ కాబట్టి అవును, ఎక్కువసేపు అనస్థీషియా కూడా బీపీఐ అన్ని చూసుకుంటూ ఉండాలి. మేజర్ సర్జరీ. సో ఇక్కడ జరిగింది మన హాస్పిటల్కి గర్వకారణం, తెలంగాణ స్టేట్కే గర్వకారణం. అవునండి. ఫస్ట్ 12 years అబ్బాయికి అంత చేయడం అంటే మామూలు విషయం కాదు. దానివల్ల ఇంకా జర్మంటన్ హాస్పిటల్ మంచి అవును, టాప్ హాస్పిటల్ పేరు వచ్చింది. yes. అందులో మీరు ఇండియాస్ లార్జెస్ట్ గంగావతిలో హాస్పిటల్ హ్యాండ్ అండ్ రిస్ట్ లో చాలా టాప్. అది బాగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది మెషిన్స్ తో కట్ అయిపోయిన వాళ్ళు, ఫింగర్స్ కట్ అయిన వాళ్ళు, ఇంకా యాక్సిడెంట్స్ లో నరాలు తెగిపోయి ఒక చేయి మొత్తం ఇట్లాగే పారాలిసిస్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు. సో వాళ్ళకి రెగ్యులర్ గా మనం చూస్తూ ఉంటాము. సో బాగా అక్కడ అవేర్నెస్ వచ్చిందనమాట. యాజ్ ఎ హ్యాండ్ అండ్ రిస్ట్ సర్జన్ గా మీరు యూత్ కి ఈ పాయింట్ ఆఫ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే? ఏం లేదండి, ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వెంటనే రైట్ ట్రీట్మెంట్ వెంటనే తీసుకుంటే మనం ఫ్యూచర్ లో స్టిఫ్నెస్ ప్రాబ్లమ్స్, తర్వాత మూమెంట్ రెస్ట్రిక్షన్స్, ఇంకా వేరే నరాల ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉంటాయి. టైంకి మనము రైట్ ఎక్స్రేస్ కానీ, ఇంకా సర్జన్స్ అడ్వైస్, హ్యాండ్ సర్జన్స్ అడ్వైస్ కానీ, ఇప్పుడు హ్యాండ్ సర్జరీ స్పెషాలిటీ డెవలప్ అవుతుంది. సో హ్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వీ కెన్ చూస్తే మనము అడ్వైస్ ఇవ్వగలం వెంటనే, ఇది చేయండి ఈ టైంకి అని. సో లేట్ చేయకుండా టైంకి వచ్చి మనము అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్ తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలం. తర్వాత మళ్ళీ బాధపడటం కన్నా ముందే మనం ముందుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్. చూసారు కదండి డాక్టర్ అక్కిదాస్ ధీరజ్ గారు. చూస్తే మనిషి చాలా చిన్నవాడుగా ఉన్నాడు, కానీ ఒక ప్రొఫెసర్స్ క్లాస్లో టీచింగ్లో ఎలా చెప్తారో ఒక డాక్టర్గా చాలా చక్కగా, అంటే హ్యాండ్స్ రిస్ట్ ఏ విధంగా, బాడీలో పార్ట్స్ ఏ విధంగా కాపాడుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.